లిక్కర్ స్కామ్ కేసులో కడిగిన ముత్యంలా బయటకొచ్చానన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుపై స్పందించిన ఆమె తాను ఏ తప్పు చేయలేదని, న్యాయమే గెలిచిందని తెలిపారు. తప్పుడు కేసులు పెట్టి అవమానించి 3 ఏళ్ల పాటు నానా మాటలు అన్నారంటూ వాపోయారు కవిత. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ పై తీవ్రంగా స్పందించారు. తన మెడలో బీఆర్ఎస్ ఓటమిని వేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. తాను జైల్లో ఉంటే కేటీఆర్ ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ అయినా పెట్టారా అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు కవిత. ఆ రోజు స్పందించి ఉంటే బీఆర్ఎస్ కు ఈ గతి పట్టేదే కాదన్నారు కవిత. తను అరెస్ట్ కాకముందే తెలంగాణలో ఎన్నికలొచ్చాయని తెలిపారు. మరో 2 నెలల్లో కొత్త పార్టీ ప్రకటించబోతున్నట్టుగా కవిత స్పష్టం చేశారు. మేము మొదటి రోజు నుండి చెప్తూ ఉన్నాం, ఇందులో ఎక్కడా కూడా ఏమాత్రం సంబంధం కూడా నాకు లేదు, నేను ఒక కడిగిన ముత్యంలాగా బయటికి వస్తానని చెప్తూ వచ్చాను. అదే ఇవాళ కోర్టు ద్వారా నిరూపణ అయింది. మరి కోర్టు ఏదైతే కుట్రపూరితమైన ఈ కేసు ఉందో ఆ కుట్రలన్నింటినీ ఛేదిస్తూ కంప్లీట్గా ఆర్గ్యుమెంట్సే ఫాల్స్ ఉన్నాయని చెప్పి బేషరతుగా ఆ కేసులో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి విడుదల చేయడం అనేది, క్లీన్ చీట్ చేయడం అనేది మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. కాకపోతే బాధ అవుతా ఉన్నది. ఎందుకంటే ఒక్కొక్కరు సంవత్సరన్నర కాలం నేను స్వయంగా 5.5 నెలలు కుటుంబానికి, పిల్లలకు అందరికీ దూరంగా ఉండడం, ఆ బాధ, అవమానం, జరిగినటువంటి వ్యక్తిత్వ హననం, అవన్నీ కూడా ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా అది తిరిగి వచ్చేటటువంటి విషయం కాదు. ఎంత సమయం జరిగినా ఆ నష్టం మాకు, మా కుటుంబానికి జరిగిందన్న మాట వాస్తవం. మరి ఒక పక్క కంగ్రాచులేషన్స్ చెప్తూనే ఇంకొక పక్క మా ప్రభుత్వం పడిపోవడానికి ఈ కేసే కారణం అన్నట్టుగా అర్థం వచ్చేలాగా వారు ట్వీట్ చేయడం జరిగింది. ఇవాళ నేను పొద్దున్నుండి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఏదైతే అనేక రకాలైనటువంటి కమెంట్స్ చేస్తూ ఉన్నారో, ఏదైతే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఓడిపోవడానికి ఈ కేసే కారణమని ఒక ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, వాళ్ళందరినీ కేటీఆర్ రామారావు గారిని సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. నా మీద కేసు పెట్టింది ఎందుకోసం? పార్టీ కోసం కాదా? ఈ మాట కేసీఆర్ గారు చెప్పలేదా? మరొకవేళ నా మీద కేసు పెట్టింది పార్టీ కోసమే అని మీ అందరికీ తెలిసి ఉంటే ఇవాళ మీరు ఏదైతే ట్వీట్ చేసిండ్రో అది నిజమే అయితే నేను జైలుకు వెళ్ళేంత వరకు కూడా ఒక్కసారి కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు? కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు? ఇంకా పెద్ద నాయకులు ఎవరు కూడా మాట్లాడకపోవడం ఎందుకు? అంటే ఆనాడేమో నేను ఒంటరిగా ఫేస్ చేసుకోవాలి, పార్టీ సోషల్ మీడియా కనీసం సపోర్ట్ చేయదు. ఆనాడు బీజేపీ సోషల్ మీడియా అంతా నేను అత్యంత పవిత్రంగా 9 రోజులు అన్నం మెతుకు తినకుండా బతుకమ్మ చేసే వ్యక్తిని నేను. అత్యంత పవిత్రంగా నేను బతుకమ్మ ఎత్తుకొని ఈ జాతి సంస్కృతిని చాటి చెప్పినటువంటి బిడ్డను నేను. ఆ బతుకమ్మ ప్లేస్లో లిక్కర్ బాటిల్ పెడితే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఆనాడు ఏమైంది? మీరు ఆనాడే ఎదుర్కొని ఉంటే ఈ గతి పట్టేదా బీఆర్ఎస్ పార్టీకి? బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి నేను కారణమా? ఒక్కసారి ప్రజలు కూడా రివైండ్ బటన్ దయచేసి నా కోసం ప్రెస్ చేసి ఆలోచన చేయాలి. ఆనాడు ఉన్న అంశాలు ఏంటిది? ఇండ్లు ఇవ్వలేదన్న అంశం, ఉద్యోగాలు ఇవ్వలేదన్న అంశం, దోపిడీదారులకు టికెట్లు మార్చమని ఎంతమంది మొత్తుకున్నా మార్చకుండా వాళ్ళనే మళ్ళీ ప్రజల మీద రుద్దాలనేటటువంటి చేసిన ప్రయత్నం, ఈ అంశాలు కాదా ఆనాడు చర్చలో ఉన్నాయి? అన్నిటికన్నా ఎక్కువ అహంకారం అనేటటువంటి అంశం కాదా చర్చలో ఉన్నది? ఇవాళ వచ్చినటువంటి తీర్పుని మీకు అనుగుణంగా మలుచుకొని బీఆర్ఎస్ పార్టీ ఓటమిని నా మెడలో వేయాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కేటీఆర్ గారు. మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. యు ఆర్ లివింగ్ ఇన్ ఎ డినయల్ మై డియర్ బ్రదర్. Accept the fact. Understand what has happened during that election.